2022 జిల్లా జడ్జీల సీనియారిటీ జాబితాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. సీనియారిటీ నిర్ణయిస్తూ 2022 జనవరి 5న హైకోర్టు రిజిస్ట్రార్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ వాటిని నోటిఫై చేస్తూ అదే ఏడాది మార్చి 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 13ను రద్దు చేసింది. 2015 మార్చి 31వ తేదీ ఇచ్చిన నోటిఫికేషన్కు అనుగుణంగా 10% బదిలీల కోటా కింద నియమితులైన పిటిషనర్లు, 65% పదోన్నతి కోటా ద్వారా నియమితులైన ఇతర న్యాయాధికారుల విషయంలో తాజా సీనియారిటీ జాబితా రూపొందించాలని హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించింది. జాబితా తయారీలో స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ రూల్స్ 2007లోని 13A అనుసరించి రోస్టర్ పాయింట్ ఉమ్మడి హైకోర్టు 2017లో ఫిబ్రవరి 4న రూపొందించిన సీనియారిటీ జాబితాను పరిగణలోకి తీసుకోవాలని కూడా హైకోర్టు సూచించింది. కొత్త సీనియారిటీ జాబితా తయారు చేసే వరకు 2022 నాటి జాబితాకు అనుగుణంగా ఎలాంటి పదోన్నతులు కల్పించవద్దని కూడా హైకోర్టు రిజిస్ట్రీని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారం గరిష్టంగా 4 నెలల్లో ముగించాలని, తదనుగుణంగా సీనియారిటీ జాబితా రూపొందించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ కుంచం మహేశ్వరరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.